మీ భావాన్ని మీ గొంతుకుని ప్రైమ్ 9 వేదికగా మేము వినిపిస్తాం. కాబట్టి తప్పనిసరిగా మీరు మాతో కలిసి రావాలని, మీరు కూడా ఏంటంటే మధ్య మధ్యలో మీరు ఫోన్ చేస్తే అది మాకేంటంటే ప్రోత్సాహం, ఓహో మేము చేస్తున్న దానికి ఏంటంటే ప్రతిస్పందన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి అవినీతి దందాన్ని అరికట్టాలి, ఈ కార్పొరేట్ అవినీతి దందాన్ని అరికట్టాలి అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ సహకారాన్ని కూడా మేము చేస్తూ మా స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, ఆ నెంబర్స్కి కాల్ చేయండి. సో మరి మనం ఇప్పుడు డిబేట్లోకి వెళ్ళిపోదాం. పవన్ కుమార్ గారు ముందుగా చెప్పండి, ఈ విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్గా మీరు ఉండి ఇన్ని ఉద్యమాలు చేసి ఈ కార్పొరేట్ దందాన్ని ఇంతలా ఉంటే, ఇలా ఉన్నప్పుడు అసలు యాక్చువల్గా ఏంటంటే ఈవేళనే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకేమైందంటే ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ మార్చి 3వ తారీఖున జరిగిన ఎగ్జామినేషన్ జరిగాయండి. మరి జరిగిన తర్వాత మార్చి 19 వరకు 2 స్టేట్స్లోనూ మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 19వ తారీఖు వరకు ఎగ్జామినేషన్ జరిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈవేళ ఎందుకు రిజల్ట్స్ ఇచ్చారు, మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేదు? సరే, ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మరి వెనకబడిపోతుందా లేకుంటే ఇంకా వెనకకు తీసుకెళ్దాం అనుకుంటుందా ప్రభుత్వం అనేది మాకు కూడా ఇందులో సంశయంగానే ఉంది సార్. ఇప్పుడు మరొకటి గమనిస్తే ఇద్దరికి 2 స్టేట్లకి కూడా ఏదైతే పరీక్షలు ఒకటే కాలంలో పూర్తయినాయి, ఇప్పుడు నేడు ఏపీలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ప్రకటించి ఈ రోజు మాత్రం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. రిజల్ట్ ఎప్పుడు అని చెప్పి మనం ప్రశ్నిస్తే 24 కానీ 27 కానీ అంటున్నారు. 2 పేపర్లు ఎప్పుడైతే కరెక్షన్స్ కానీ అందరు కానీ అక్కడ కరెక్షన్ చేసేవాళ్ళు ఇక్కడ కరెక్షన్ చేసేవాళ్ళు ఇద్దరు ఉపాధ్యాయులే, ఎవరైతే ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ చేస్తారో అదే ఫ్యాకల్టీ ఇక్కడ కూడా ఉంటారు, అక్కడ ఫ్యాకల్టీ కూడా సేమ్ ఉంటారు. కానీ రెండింటికి వేరియేషన్ వ్యత్యాసం చూసుకుంటున్నప్పుడు మరి ఇప్పుడు చీఫ్ ఎగ్జామినర్తో రీకరెక్షన్ చేపిస్తున్నామని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు మొన్న తెలిపింది. మరి రీకరెక్షన్ చేయించడానికి కారణమైంది ఈ కార్పొరేట్ కళాశాలల్లో ఏమన్నా మరి ఫెయిల్యూర్ పర్సెంటేజ్ పెరిగి వారిని ఏమన్నా పాస్ చేయించే ప్రయత్నానికి ఏమన్నా ఒడిగడుతుందా? ఇంటర్మీడియట్ బోర్డు కార్పొరేట్ కళాశాలతో కుమ్మక్కై ఈ 15 రోజుల సమయం తీసుకొని ఆ ఫెయిల్యూర్స్ ఒకవేళ ఎక్కువగా ఉంటే ఇంతకుముందు ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటాలు ఏమైనా వస్తాయని చెప్పి చూసి చూడనట్టుగా వ్యవహరించి ఏమన్నా పాస్ చేద్దామని చెప్పి ఏమన్నా ఒకటి వ్యవహరిస్తుందా? ఇంకేమన్నా కుమ్మక్కులు చేద్దాము, లేదంటే మెరిట్ సెక్షన్ల వాళ్ళకి ర్యాంకులు అట్లాంటివి ఏమన్నా కొనుక్కునే వ్యాపారాలు ఇట్లా ఏమన్నా కార్పొరేట్ కళాశాలతో అమ్ముడుపై ఇట్లా ఏమైనా చేస్తుందా అనే సందేహాలు మాకు కూడా వ్యక్తమవుతాయి. విద్యాశాఖ మంత్రి లేదు కదండి ఇక్కడ, తెలంగాణ విద్యాశాఖ మంత్రి పరిస్థితి ఉంది ప్రస్తుతం. సార్ మేము గత 20 రోజులుగా ఇప్పుడు ప్రైమ్ 9 సహకారంతో మేము కూడా ప్రతి ఒక్క కాలేజ్ కి విజిట్ చేస్తూ ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను నిలదీస్తున్నప్పుడు మేము ప్రశ్నించే సమస్య కూడా ఇదే వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అధికారి తప్పు చేస్తే మేము ఆ సంబంధిత మంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించే వేదిక ఉండేది ఇంతకుముందు. మరి ఇప్పుడు ఈ అధికారులు తప్పులు చేస్తున్నప్పుడు ఈ అధికారులు పట్టించుకున్నప్పుడు మా మొర ఆలకించేది విద్యాశాఖ మంత్రి గారే ఆలకించారు. మరి ఆ విద్యాశాఖ అనేది తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నప్పుడు హోంశాఖ కూడా వారి దగ్గరే ఉంది. మరి ముఖ్యమంత్రి గారిని మాకు కలిసే సమయం కానీ ఇంతకుముందు ఏదైతే ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజా దర్బార్ పేరుతో రోజు మేము ప్రజలతో మమేకమై ఉంటాం, రోజు మేము కలుస్తాం, ప్రతి వీక్లో ఒకసారి అన్న కలుస్తామన్నారు. మరి ఈనాడైతే మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కనీసం హెచ్సియుకి రాలేదు, ఇక్కడికి రాలేదు, విద్యార్థి లోకాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు తెలంగాణ రాష్ట్రంలో. మరొకటి చూసుకుంటే సార్ ఇప్పుడు కూడా మేము ఒకటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాం ఈ వేదికతో, ఎందుకంటే కాంగ్రెస్ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకటే వారి ద్వారా కూడా మా మనోవేదనను తెలియజేస్తున్నామే తప్ప ఇందులో కాంగ్రెస్ మీద కానీ టీఆర్ఎస్ మీద కానీ మక్కువతోనో కాంగ్రెస్ మీద ఏమన్నా అక్కువతోనో ఇదేమన్నా ప్రచారం చేస్తుందా? విద్యార్థి లోకానికి జరుగుతున్న ఏదైతే చెడుందో ఆ చెడును మీరన్నా గుర్తించి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ఇంటర్మీడియట్ బోర్డును మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఈ విద్యను ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ విద్యకి దానికి సపరేట్ గా ఇంతకుముందు కేసీఆర్ గారు ఏదైతే డిగ్రీకి దోస్తు లాంటిది తెచ్చారు, ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఇప్పుడు ఇంజనీరింగ్ వెళ్ళాలంటే ఎంసెట్ లాంటి ఎంట్రన్స్ పరీక్షలు పెట్టి ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. అట్లాంటి ఆన్లైన్ సిస్టమ్ ఇంటర్మీడియట్ విద్యకు కూడా పెట్టి ఒక ఫీజు రెగ్యులేషన్ సిస్టమ్ తీసుకొస్తే రాష్ట్రంలో ఈ కార్పొరేట్ దందాలు ఆగుతాయి అనేదే మా ఆశ సార్. సార్ సతీష్ గారు, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి లేరు, ప్రస్తుతం